బైబిల్ పాటించిన భూలోక వీరులు బైబిల్ పాటిస్తే ఈ భూలోకానికి వీరుడవుతాడా? బైబిల్ పాటిస్తే ఈ లోకానికే గొప్పవాడవుతాడా? బైబిల్ పాటిస్తే మనిషి ఈ యావత్తు ప్రపంచానికే గొప్పవాడుగా పిలువబడతాడా అని మనం ఆలోచించాలి. లోకమంతా ఏం చెప్పిందో, లోకంలో ఉన్న ప్రతి తల్లిదండ్రులు ఏం చెప్పారో ఆ మాట నేను ఇప్పుడు చెప్తాను, జాగ్రత్త వినండి. ఒరే, నువ్వు గొప్పవాడు అవ్వాలంటే రా బాగా చదువుకోవాలిరా. అంతేనా? ఇదే మాట అండి మా అమ్మ నోట్లో విన్నాను, మీ తల్లిదండ్రుల నోట్లో విన్నాను, పెద్దల నోట్లో విన్నాను. చదువుకోకపోతే ఎలా గొప్పవాడు అవుతావు? చూసారా, లోకం అంతా చెప్పింది ఇదే. నాయనా, గొప్పవాడు అవ్వాలంటే బాగా చదువుకోవాలి. నువ్వు బుద్ధిమంతుడు అవ్వాలన్నా, నువ్వు ఒక ఇంటివాడు అవ్వాలన్నా, ఈ లోకంలో నువ్వు చక్కగా దర్జాగా బ్రతకాలన్నా నీకు చదువు అవసరం. రైట్. లోక జ్ఞానం నేర్చుకున్నటువంటి వారిలో ఎవరైనా ఈ భూలోకంలో గొప్పవాళ్ళయ్యారా? ఈ భూలోకంలో వీరులు కాగలిగారా? బడిలో చదువుకున్న వాళ్ళు, లోక జ్ఞానాన్ని చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఆలోచించండి. ఏంటి పలానా అతను భూలోక వీరుడు, ఏంటి పలానా బడిలో చదువుకున్న ఈయన ప్రపంచానికే గొప్పవాడైపోయాడు అనేటటువంటి వారిలో ఎవరినైనా ఒక్కరిని మీరు చూపించగలరా? బడిలో జాయిన్ అవుతున్నారు, హై స్కూల్స్లో జాయిన్ అవుతున్నారు, యూనివర్సిటీస్లో జాయిన్ అవుతున్నారు, లోక జ్ఞానాన్ని ఎంతోమంది నేర్చుకుంటున్నారు. నేర్చుకున్నటువంటి వారిలో ఈ ప్రపంచానికి ఎవరైనా భూలోక వీరుడు, ఈ లోకానికే ఈయన గొప్పవాడు అని లోక జ్ఞానం నేర్చుకున్న వారిలో మీరు ఒక్కరిని చూపించలేరు. ఈ యావత్తు ప్రపంచాన్ని జయించాలి, ప్రపంచానికి నేనే చక్రవర్తి అయిపోవాలి అని ఎందరో ప్రయత్నించారు. అందులో మరి ఈ ప్రపంచాన్ని పరిపాలించినటువంటి బబులోను చక్రవర్తి నెబుకద్నెజర్ ప్రపంచ వీరుడు అయ్యాడంటారా? ప్రపంచ వీరుల స్థానంలో నిలబడ్డాడంటారా? అతని తర్వాత మాదీయ పారసికులు, వాళ్ళలో ఆ రాజవంశీయులలో ఎవరైనా భూలోకంలో నిజంగా ఇతను గొప్పవాడు, ఇతను వీరుడు అని ఎవరినైనా చూపించగలరా? చెప్పండి. నిజంగా టాప్ అండి, ఈయన నిజముగా భూలోక వీరుడే. గ్రీకు అలెగ్జాండర్ ది గ్రేట్ ఈ ప్రపంచాన్ని జయించాలని అనుకున్నాడు. అలాంటి అతను ఈ భూలోకానికి వీరుడు కాగలిగాడా? మీరు అనుకోవచ్చు వాళ్ళు కూడా వీరులే అని మీరు అనుకోండి, నేను చెప్పిన తర్వాత మీరు మానేస్తారు. అలాగే ఈ ప్రపంచాన్ని పరిపాలించినటువంటి మరి చివరిగా రోమన్స్, ఈ రోమియోలో సీజర్ చక్రవర్తి కానివ్వండి, అతని తాలూకా సంతానం కానివ్వండి, ప్రపంచాన్ని పరిపాలించినటువంటి ఎందరో రాజులు, చక్రవర్తులు, మహా మేధావులు, గొప్పవాళ్ళు అనుకునే వారిలో ఎవరైనా భూలోక వీరులు కాగలిగారా? లోక జ్ఞానం నేర్చుకున్న వారిలో
ఎవరు భూలోక వీరులు కాలేకపోయారండి. భూలోక వీరులు కావాలంటే ఈ భూలోకానికే నువ్వు గొప్పవాడైపోవాలంటే బైబిల్ పాటిస్తేనే నువ్వు గొప్పవాడవవుతావు. బడిలో చదువుకున్నవాడు, లోక జ్ఞానాన్ని నేర్చుకున్నవాడు గొప్పవాడు కాలేడు. కానీ బైబిల్ని కానీ నువ్వు నేర్చుకోగలిగితే, బైబిల్ పాటించగలిగితే, బైబిల్ పాటిస్తే ఎంత గొప్పవాడు అయిపోతావో, బైబిల్ పాటించిన వారు ఎలా గొప్పవారయ్యారో, ఈ భూలోకానికి వీరులు ఎలాగయ్యారో ఒక వచనం మనం చూద్దాం. మీ అందరికీ తెలిసిన వచనమే. ఎన్నో సంవత్సరాలుగా విని 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 మీరు ఆలోచించని ఒక మంచి వాక్యం చూద్దామండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయము 5వ వచనము. మత్తయి సువార్త 5వ అధ్యాయం 5వ వచనం. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. దేవుడు చెప్తున్నాడు, ఈ భూలోకాన్ని నీవు స్వతంత్రించుకొని భూలోక వీరుడు కావాలనుకుంటే లోక జ్ఞానాన్ని నేర్చుకున్నవాడు కాదు. ఎవరు భూలోకానికి వీరుడు అవుతారంటే సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. అంటే సాత్వికము కలిగినటువంటి వారు భూలోకాన్నే స్వతంత్రించుకుంటారట, భూమిని కాదు. యేసు ప్రభు చెప్పిన మాటల్లో చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. భూమిని స్వతంత్రించుకుంటారో నేలను స్వతంత్రించుకుంటారో అని అనడం లేదు. ఇది క్రొత్త నిబంధనలో యేసు చెప్పిన మాటలలో సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందురు. అంటే సాత్వికము కలిగిన వారు తప్పకుండా భూలోకాన్ని స్వతంత్రించుకుంటారన్నమాట. అంటే భూలోకములో వీరుడవుతారన్నమాట. ఎవరు ఆ సాత్వికుడు? సాత్వికము గలవారు ధన్యులు. వారు ఒక్కడే కాదు, భూలోకాన్ని స్వతంత్రించుకునే వారు ఒక్కరే కాదనమాట. సాత్వికము గలవారు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. అంటే భూలోకాన్నే స్వతంత్రించుకుంటావా? ఎవరు సాత్వికుడు అని మనం ఆలోచిస్తే బైబిల్లో కొన్ని వచనాలు మనం చూద్దాం. సంఖ్యాకాండము 12వ అధ్యాయము, సంఖ్యాకాండము 12వ అధ్యాయము 3వ వచనము. మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. అంటే సాత్వికులు ధన్యులు అన్నాడు, కానీ ఈయనెవరు? మిక్కిలి సాత్వికుడు. అంటే సాత్వికము కలిగినటువంటి వారు భూలోకానికే వీరులు కాగలరు. భూలోకానికే వీళ్ళు స్వతంత్రించుకుంటారు, భూలోకమును స్వతంత్రించుకుందరు. మరి మోషే సాత్వికుడు అయితే భూలోకాన్ని ఎలా స్వతంత్రించుకున్నాడు? ఏ విధంగా మోషే స్వతంత్రించుకున్నాడు? ఈ మోషే ఇంకేమంటున్నాడో ఒకసారి మనం మరొక వచనం చూద్దాం. అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయము, అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయము 37వ వచనం ఒకసారి చూద్దామండి. అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయం 37వ వచనము. నా వంటి ఒక ప్రవక్తను మీ దేవుడు మీ సహోదరుల్లో మీకు పుట్టించును. అదిగో ఇశ్రాయేలుతో చెప్పిన మోషే ఇతడే. ఆ రోజు మోషే ఇశ్రాయేలుతో చెప్పాడు ఏమని?
నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరుల్లో మీ కొరకు పుట్టించును. నాలాంటి సాత్వికము కలిగినటువంటి ఒక అతను పుట్టబోతున్నాడు. నేను భూలోకములో ఎలాగైతే సాత్వికుడను, ఆనాటి భూప్రపంచములో ఉన్న మోషే కాలంలో భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు మోషే అయితే, నాలాంటి సాత్వికము కలిగినటువంటి ఒక అతను పుట్టబోతున్నాడు. మోషే కూడా చెప్తున్నాడు, నాలాగే నేను ఎలాగైతే సాత్వికుడును అయ్యానో, సాత్వికము గలవారు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు అని దేవుడు అన్నాడు గనుక నిజంగా సాత్వికముతో భూలోకాన్నే స్వతంత్రించుకోవచ్చు. అందుకే నా వంటి ఒక ప్రవక్త పుట్టబోతున్నాడు. అతను భూలోకాన్ని స్వతంత్రించుకుంటాడు, ఈ లోకాన్ని స్వతంత్రించేసుకుంటాడు. భూలోకాన్ని స్వతంత్రించుకుందరు అంటే అర్థం ఏంటి? మట్టినా, నేలనా, ఎకరాలనా, పంటలనా? కాదు. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులోయ్. లోకం అంటే మట్టి కాదు, లోకం అంటే మనుషులోయ్. అంటే సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. అంటే భూమి మీద ఉన్నటువంటి మానవులందరినీ స్వతంత్రించుకుంటాడట. ఎవరు? సాత్వికము గలవారుగా నువ్వు ఉండగలిగితే, నువ్వు బైబిల్లో దేవుడు చెప్పినటువంటి ఈ మాటను నువ్వు పాటించగలిగితే, పఠించడం కాదు, అందరూ చదువుతారు. పఠించడం వేరు, పాటించడం వేరు. సాత్వికముతో నువ్వు భూలోకాన్ని స్వతంత్రించుకుంటావు, భూలోకంలో ఉన్న మానవులందరినీ స్వతంత్రించుకుంటావు. నీకు ఉన్నటువంటి మిక్కిలి సాత్వికతతో నువ్వు ఈ యావత్తు ప్రపంచములో ప్రతి మానవాళి హృదయాన్ని నువ్వు గెలుచుకుంటావు. అందుకే యేసుక్రీస్తు వారు బోధిస్తున్నారు, సాత్వికముతోనే ఈ భూలోకాన్ని స్వతంత్రించుకోవచ్చు, సాత్వికముతోనే ఈ భూ ప్రజలకు మనసులలో శాశ్వతంగా నిలిచిపోవచ్చు. అలా నిలిచిపోవాలంటే సాత్వికము ఉండాలా? ఆహా, బైబిల్ చెప్పింది సాత్వికము గలవారు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు అని దేవుడు చెప్పాడు కనుక ఖచ్చితంగా నేను సాత్వికము గలవాడుగా ఈ భూమి మీద ఉండాలి అని యేసుక్రీస్తు వారు ఏమంటున్నారో ఒకసారి మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనం చూడండి. మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనము, నేను సాత్వికుడను. ఏమంటుండ ఈయన? నేను సాత్వికుడను. మీకు అర్థమైందా? మీకు ఏం అర్థం అవదు, మార్చి చెప్తాను. నేను కోటీశ్వరుడను. ఇది ఎలాగుంది? ఇది అర్థమైంది. చూసారా ఎంత చక్కనే వేరు, ఇందులో స్పందన లేదు. నేను కోటీశ్వరుణ్ణి అంటే అర్థం ఏంటి? చాలా డబ్బు ఉంది. నేను సాత్వికుడను అంటే అర్థం ఏంటి? భూలోకములో ఎందరినో నేను స్వతంత్రించుకుంటాను, అందరినీ. ఈ భూలోకానికి నేనే వీరుడను. ఈ భూలోకములో ఉన్నటువంటి పురుషులను, స్త్రీలను, ముసలి వారిని, వయసులో ఉన్న వారిని, ముసలి మా అమ్మనైనా ఎవరినైనా, ఈ ప్రపంచములో ఉన్నటువంటి మానవ హృదయాలను నేను జయించాలంటే, నేను స్వతంత్రించుకోవాలి అనుకుంటే సాత్వికము గలవారు మాత్రమే భూలోకమును స్వతంత్రించుకుంటారు. అయితే నేను సాత్వికుడను, అయితే నేను సాత్వికంతోనే ఉంటాను. లోకాన్ని జయించాలంటే, లోకంలో ఉన్న మానవులందరినీ నేను స్వతంత్రించుకోవాలంటే నేను సాత్వికంతో ఉండాలి. అందుకే యేసుక్రీస్తు వారు అంటారు, నేను సాత్వికుడను. మీరు ఎప్పుడైనా అన్నారా? ఎప్పుడైనా పేరు పెట్టుకుంటారు సాత్విక అని, సాత్విక్. కానీ ఎప్పుడైనా మీరు బైబిల్లో ఉన్న ఈ వచనం నువ్వు నిజంగా ఆలోచించగలిగితే, ఓహో, సాత్వికంతో భూలోకాన్ని స్వతంత్రించుకోవచ్చు. అవును, నా వంటి ప్రవక్తను పుట్టిస్తాడు దేవుడు. అతడు యేసుక్రీస్తు.
అతడు నాలాగే మిక్కిలి సాత్వికుడు. అతడు ఎంత సాత్వికుడు అంటే, అతడు సాత్వికంతో ఎంతమందిని ఆయన స్వతంత్రించుకోగలిగాడంటే అది ఒక్క సాత్వికముతో మాత్రమే సాధ్యం. అందులో నెంబర్ 1 మోషే. ఆ మోషే తర్వాత ఇతను యేసుక్రీస్తు వారు. నిజంగా యేసు ఈ లోకానికి శకపురుషుడు ఎలా అయ్యాడో తెలుసా? ప్రపంచ ప్రజలలో ఎలాగా ఆయన మంచి స్థానాన్ని సంపాదించుకోగలిగాడో తెలుసా? ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి స్త్రీలు కానీ, పురుషులు కానీ, పెద్దలు కానీ, పిల్లలు కానీ మీకు ప్రశ్న అడుగుతాను. మీ ఆయనంటే ఎక్కువ ఇష్టమా, మీ ఆయనంటే ఎక్కువ ప్రేమ, యేసు ప్రభు అంటే ప్రేమ? చెప్పండి. చెప్పండి. మీ ఆవిడంటే ఎక్కువ ఇష్టమా, యేసు ప్రభు అంటే ఎక్కువ ఇష్టమా? నేను చెప్తున్నాను, నాకు యేసు ప్రభు అంటేనే ఇష్టం. మీకు మీకు అంతే, చెప్పక తప్పదు. మాకు ముందు యేసు ప్రభువేనండి. యేసు ప్రభు అంటేనేనండి. యేసు మీ హృదయాలను ఏం చేశాడు తెలుసా? స్వతంత్రించేసుకున్నాడు. అదే భూలోకమును స్వతంత్రించుకొందురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును. నిన్ను 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 ఎన్ని వేల మంది ఈ సెమినార్లకి ఎలాగొచ్చాడు తెలుసా? యేసు స్వతంత్రించుకున్నాడు నిన్ను. ఎలా స్వతంత్రించుకున్నాడు? సాత్వికము. కొరడాలతో కొడుతున్నా, తిడుతున్నా, ముళ్ళ కిరీటం పెడుతున్నా, మేకులు వేస్తున్నా, జయం పట్టిన వాడు అంటున్నా, అవసరాలు తీర్చుకోవడానికి ప్రజలు వచ్చి వెళ్ళిపోతున్నా. ఏంటండి నిజంగా యేసుప్రభు ఏంటి? యేసుప్రభు క్యారెక్టర్ ఏంటి? కుంటు వారిని బాగు చేసి, మూగవారిని బాగు చేసి, రోగులతో ఉన్నటువంటి వారిని బాగు చేసి, కుష్ఠి రోగులను అసలు కంపు కొడుతుంటారు. ఇలాంటి వాళ్ళను వేలకు వేల మందిని, నిజంగా ఇంతమందిని ఎలాగా ఆయన స్వతంత్రించుకోగలిగాడు? అతన్ని కొడుతున్నా, మనకైతే కొడుతుంటే యారా నన్ను మనం ఏదో అనేస్తాం, కానీ ఆయన సాత్వికంతోనేనండి. సాత్వికులు ధన్యులు. సాత్వికముతోనే యావత్తు ప్రపంచానికి శకపురుషుడయ్యాడు, రక్షకుడయ్యాడు. ఎంతో మందిని నేటికి ఆకర్షిస్తున్నాడు. ఈ భూప్రపంచములో ప్రతి దేశంలో ఉన్న ప్రతి ప్రజలలో యేసు లేడంటారా? చెప్పండి. యేసు స్వతంత్రించుకోలేదంటారా? నిన్ను 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 ఎంతమందిని ఎలా స్వతంత్రించుకోగలిగాడంటే బైబిల్ పాటించాడు. అది సాత్వికముతోనే నేను ఎవరినైనా దారిలో పెట్టవచ్చు, సాత్వికముతోనే నేను ఎవరినైనా రప్పించుకోవచ్చు, సాత్వికముతోనే నేను దేనినైనా సాధించవచ్చు తప్ప టెంపర్ కబూర్లో ఆడి ఇది ఒక్కటే లేదు నీకు లైసెన్సు. సాత్వికం అండి, సాత్వికం నిజమండి. దేవుడు అన్నాడు, పాటించండి. నీ సంఘంలో ఉన్నవాళ్ళు ఎందుకు నిన్ను వదిలి వెళ్ళిపోతున్నారో తెలుసా? నీకు ఇది లేకే. నీతో ఉన్నవాళ్ళు నిన్ను వదిలేసి ఎప్పుడు వెళ్ళిపోతారో తెలుసా? ఇది లేకే. సాత్వికముతో నువ్వు భూలోకమును స్వతంత్రించుకొందురని దేవుడు చెప్పిన తరువాత నువ్వు ఈ టాబ్లెట్ వాడగలిగితే అందరినీ నువ్వు ఆకర్షిస్తావు. ఒక మంచి ఆవిడని ఏమంటారు? ఒక సాత్వికం కలిగిన ఆవిడని ఏమంటారు? ఆవిడ చాలా మంచిదండి నిజంగా. ఆవిడ అంటే ఆవిడ లేని చూసా మార్కులు పడిపోతున్నాయి. ఎంతోమంది స్వతంత్రించేసుకుంటున్నారు. ఎందుకు స్వతంత్రించుకుంటున్నారు? ఎందుకు ఆమెను మెచ్చుకుంటున్నారు? ఎందుకు అతన్ని మెచ్చుకుంటున్నారు? నిన్ను మెచ్చుకోవాలనుకున్నా, నీ దగ్గరకు రావాలనుకున్నా, నీ దగ్గర జ్ఞానాన్ని నేర్చుకోవాలనుకున్నా,
నీ కాలేజీలో ఉన్న పిల్లలు నీ మీద తిరుగుబాటు చేయకుండా ఉండాలనుకున్నా నీకు ఉండవలసిన మొట్టమొదటిది ఏంటంటే సాత్వికము. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుంటారు, ఎంతో మందిని ఆకర్షించుకుంటారు. నిజంగా యేసు ఈరోజు ఆకర్షించలేదా? యేసు ఈ లోకములో నిన్ను ఆకర్షించడానికి, నిన్ను స్వతంత్రించడానికి కారణం నేను సాత్వికుడనే. ఆయన అది అంటున్నాను, నేను సాత్వికుడను. నిజమండి. ఎవరో ఏదో అంటారు, కోపం రావచ్చు కానీ తగ్గాలి. కొన్ని పనులు జరగాలి అంటే మంచిగా నేను వెళ్ళిపోవాలి. మేలు చేత కీడును జయించు, మంత్రించి కీడును పోగొట్ట జాలవరా, పోరా. దేవుడు చెప్పేశాడు, మంత్రాలతో కీడు పోదు. దేంతో పోద్ది? కీడు పోవాలంటే మేలు. ఆ మేలు నువ్వు ఎలా చేయగలవు? సాత్వికము. అందరితో మంచిగా ఉండు, అందరితో కలుపుకోరుతనంతో ఉండు, అందరినీ ప్రేమించు. నీ కోపం వచ్చినా నువ్వు అణుచుకుంటూ ఈ బైబిల్లో ఉన్న ఈ బైబిల్ని పాటిస్తూ నువ్వు నిజంగా ముందుకు సాగిపోగలిగితే ఖచ్చితంగా నువ్వు చాలామందిని విన్ అవుతావు, చాలామంది నువ్వు గెలుచుకుంటావు. నీ కోపంతో నువ్వు ఏదేదో నువ్వు సాధించేద్దామని, నువ్వేదో గొప్పవాడు అయిపోదామని, నువ్వేదో సింహాసనం మీద కూర్చోవాలని నువ్వు ఇలాగనుకుంటే నువ్వు స్వతంత్రించుకోలేవు, పడిపోతావు, నిన్ను పడగొట్టేస్తారు. ఎందుకంటే ఈ విధంగా వెళ్ళిన వాడు భూలోకమును స్వతంత్రించుకోలేడు. నిజమండి. భూలోకాన్ని స్వతంత్రించుకుంటాడు. భూలోకములో ఉన్న పాపం అనే బానిసత్వంలో ఉన్న ప్రజలకు స్వతంత్రత కూడా తీసుకొని రాగలిగే కెపాసిటీ సాత్వికము గలవారికి మాత్రమే ఉంది. అందుకే దేవుడు 6 లక్షల మందిని విడిపించాలి అంటే ఈ క్యారెక్టర్ కలిగిన వాడు నాకు కావాలనుకున్నాడు దేవుడు. అతడే మోషే. భూమి మీద మిక్కిలి సాత్వికుడు. ఫరో ఏదో అంటాడు, ఫరో కుమార్తె ఏదో అంటుంది, ప్రజలు ఏదో అంటారు. ఎవరు ఎన్ని అనుకున్నా, అతని మీద ఎన్ని నిందలు వేసినా, అవమానించినా, ఈ 6 లక్షల మందిని నేను విడిపించాలి. ఈ బానిసత్వములో ఉన్నటువంటి, ఈ బానిసత్వపు వ్యవస్థ స్థాపకుడైనటువంటి ఇదిగో ఈ ఫరో ఉన్నాడు, చూశారు? 6 లక్షల మంది బానిసలుగా చేసుకున్నాడు ఇశ్రాయేలీని. ఈ ఇశ్రాయేలీలైనటువంటి వారిని 6 లక్షల మందిని విడిపించాలంటే సాత్వికము కలిగిన స్పీకర్ కావాలి. దేవుడు సెలెక్ట్ చేసుకున్నాడు. నువ్వైతేనే తట్టుకోగలవు, నువ్వైతేనే నిలబడగలవు, నువ్వైతేనే మోషే ఫరో దగ్గరకు వెళ్ళి వాడు ఎన్ని రకాలుగా నిన్ను మాట్లాడుతున్నా నువ్వు మాత్రం పట్టు వదలని విక్రమార్కుల్లా నువ్వు వీళ్ళందరినీ ఎలా విడిపించాలా అన్న ఆలోచనతోనే, సాత్వికముతోనే నువ్వు ఎందరినో విడిపించగలవు. నిజమండి. మోషే నిజంగా ఆ రోజు ఆ ఇశ్రాయేలీలందరినీ ఎలా విడిపించాడు? బానిసలుగా ఉన్నటువంటి మొట్టమొదటి బానిసకు వ్యవస్థకు స్థాపకుడైనటువంటి ఫరో చేతిలో ఉన్నటువంటి లక్షల మందిని విడిపించాడు. ఈరోజు బ్రిటిష్ వారు బానిసత్వం నుండి విడిపించడానికి సుమారు 200 సంవత్సరాలు పట్టిందట. 200 సంవత్సరాలు బానిసత్వంలో ఉండిపోయారు. ఈ బానిసత్వంలో ఉండిపోయినటువంటి ఈ భారతీయులందరినీ విడిపించాలని ఎంతమంది దేశ నాయకులు, ఎంతోమంది నాయకులు ఈ భారతదేశంలో ఉన్నటువంటి బానిసత్వంలో ఉన్న ప్రజలకు స్వతంత్రత తీసుకొని రావాలని, స్వాతంత్ర దినోత్సవం ప్రకటించాలి అని ఎంతమంది కష్టపడ్డారు. అలాంటి కష్టపడినటువంటి వారిలో ఆఫ్టర్ ఎంతమందిని నువ్వు విడిపించావు, ఎన్ని సంవత్సరాల బానిసత్వంలో ఉన్న వాళ్లకు నువ్వు స్వతంత్రత తీసుకొచ్చావు అని భారతీయుని అడిగితే 200 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్న వాళ్ళను విడిపించావంటారు. అది నువ్వు చేసింది. అయితే మోషే 430 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్న 6 లక్షల మందిని విడిపించాలి. ఎలా?
ఈ దేశంలో, ఈ భారతదేశంలో ఈ స్వతంత్రాన్ని తీసుకొని రావడానికి, ఈ బానిసత్వంలో ఉన్న వారిని విడిపించడానికి ఎంతోమంది ప్రయత్నించారని, ఎవరెవరైతే ఈ దేశ నాయకులలో ఈ స్వతంత్రత కోసం పోరాటం చేశారో, ఈ పోరాటం చేసినటువంటి వారందరిలో కొంతమంది పేర్లు చెప్పారు. ఈ మధ్యనే కొత్తగా ఒక పేరు రిలీజ్ చేశారు. నాకు ఈ మధ్యనే తెలిసింది. ఎవరతను? ఈ స్వదేశంలో ఉన్నటువంటి భారతదేశాన్ని ఉన్నటువంటి బానిసత్వంలో ఉన్నటువంటి బ్రిటిష్ మరి వాళ్ళందరూ బానిసలుగా చేసుకున్నటువంటి వీళ్ళందరినీ విడిపించడానికి ఫ్రీడమ్ ఫైటర్గా ఒక అతను ఉన్నాడంట, ప్రారంభికుడు. అతడే సైరా నరసింహారెడ్డి. ఈ సైరా నరసింహారెడ్డి ఈ బానిసత్వపు వ్యవస్థలో ఉన్న ప్రజలను విడిపించడానికి మొట్టమొదటి నాయకుడు ఇతడని, ఇతని కోసం పెట్టిన పేరే సైరా. అతని కాదు, నైరా. ఈ భారతదేశంలో ప్రజలు బానిసత్వ వ్యవస్థలోనికి వెళ్ళక ముందు మొట్టమొదటిసారిగా అసలు బానిస బ్రతుకులు అనుభవించింది ఇశ్రాయేలీలు. ఈ బానిసలుగా చేసుకున్న వీళ్ళందరికీ మూలకారకుడు ఫరో చక్రవర్తి. ఈ ఫరో చక్రవర్తి 430 సంవత్సరాలు బానిసలుగా ఉన్నటువంటి అలాంటి ఇశ్రాయేలీల్ని వెట్టి చాకరీలు చేసుకుంటూ, ఇల్లులు కట్టించుకుంటూ, వాళ్ళతో అన్ని పనులు చేయించుకుంటూ చాలా నరకం చూపించాడండి. అలాంటి పరిస్థితుల్లో అలాంటి వారిని విడిపించాలంటే ఈ స్వతంత్ర పోరాటంలో బానిసత్వం నుండి విడిపించడానికి మొట్టమొదటి ఫ్రీడమ్ ఫైటర్ చెప్పండి, మోషే. మోషే ఎంతమందిని విడిపించాడు? ఎలా 6 లక్షల మందిని విడిపించావు? సాత్వికముతో నేను 6 లక్షల మందిని, అది సాత్వికముతో నేను జయించావు. మంచి మనసుతో, సాత్వికముతో, దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి, సాత్వికముతో ఉంటేనే ఇతని దగ్గరున్న ప్రజలను నేను విడిపించగలను. అక్కడికి వెళ్ళి కానీ నేను కొంటి కబుర్లు ఆడానంటే మాత్రం నన్ను కూడా వేసేస్తాడు ఫరో. కనుక ఫరో దగ్గర ఉన్న ప్రజలను విడిపించాలి అంటే ఎంత సాత్వికము కావాలండి. ఆ సాత్వికముతోనే ఆనాటి ఇశ్రాయేలీలైనటువంటి వాళ్ళందరినీ ఆనాడు మోషే విడిపిస్తే, అదే సాత్వికముతో ప్రపంచములో ఉన్న ప్రజలందరినీ విడిపించి ప్రజల మనస్సులను స్వతంత్రించుకున్నటువంటి ఒకే ఒక్కడు యావత్తు ప్రపంచానికి, ఆనాటికి ఈనాటికి ఏ నాటికైనా యేసుక్రీస్తు మాత్రమేనండి. శక పురుషుడు, యుగ పురుషుడు, సాత్వికుడు, పురుషులందు పుణ్య పురుషుడు. కాదంటారా? ఎలా జయించాడు? సాత్వికముతోనేనండి. దేవుడు కూడా అన్నాడు, ఎవరైనా ప్రశ్న అడిగారు అనుకోండి, హేతువడుగు ప్రతి వానికి గీరగీరగా సమాధానం చెప్పకు. ఏమన్నాడు? నువ్వు ముందు ట్యాబ్లెట్ అడిగి మెల్లిగా, నాన్న బాగున్నా నాన్న, అడుగు తల్లి. డైరెక్టర్గా చూశారు ఎప్పుడైనా? నిజమండి. ఆ తర్వాత నేను మీకు చెప్పకూడదు కానీ నేను అందుకే అది కనిపెట్టాను. నాన్న బాగున్నావు, ఎంత బాగుంది, ఏం తమ్ముడు బాగాలేదు, ఇది అక్క ఇది బాగాలేదు, నాన్న వచ్చారా, ఎంత ప్లెజెంట్గా ఉంది అసలు ఆ వర్డ్. మీరు కనిపెట్టారో లేదో. నాన్న ఎప్పుడు వచ్చావు, విజయ్ ఎంత బాగుంది, ఎంత బాగా పలకరిస్తాడండి. అయిపోయింది. అమ్మ నీకు కూడా శిక్ష విధించలేదు, ఎలాగుంది, అయిపోయింది. వెళ్ళిపోయింది. ఇంజక్షన్ ఇచ్చాడు అతను. ఎంత ప్లెజెంట్ అండి. నిజమండి. బైబిల్ని పాటిస్తే ఈ రూట్లో నువ్వు చివరికి చేరుకున్నది ఎంతో మందిని స్వతంత్రించుకుంటావు. ఇది కాదని వేరే రూట్లోకి వెళ్ళాలనుకుంటే నిన్ను ప్రజలు రిజెక్ట్ చేసేస్తారు. నిన్నెవరు ఇష్టపడరు. దీనంతటికి కారణం నీలో సాత్వికం లోపించింది, ప్రేమ లోపించింది,
కనికరం లోపించింది, జాలి లోపించింది, నీకు గర్వం పెరిగిపోయింది. నన్ను మించినోడు లేడు, నా మాట వింటే ఉన్నాడు, లేకపోతే పొండి. చూసారా, పొండి కాదు, పోతారు, ఉండరు, ఎవరుండరు. అందుకే యేసుక్రీస్తు వారు అంటున్నారు, సాత్వికులు ధన్యులు. ఈ సాత్వికమైన మనసుతోనే ఎందరినో రాబట్టవచ్చును. అది భర్తను కూడా నీ ప్రేమతో, సాత్వికమైన మంచి మనసుతో మీ భర్తలను కూడా రాబట్టవచ్చును. 1 తిమోతి చివరగా 6:11. 1 తిమోతి 6:11. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించు, నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడు. ఇవెందుకు సంపాదించుకోమంటున్నాడు? ఇవెందుకు ప్రయాసపడు. సాత్వికము కోసం ప్రయాసపడి సంపాదించుకో. డబ్బు కాదు, ప్రయాసపడి. వాళ్ళు ఏదో అంటారు, తట్టుకో. ఇతను ఏదో అంటాడు, తట్టుకో. ఆవిడేదో అంటది, తట్టుకో. ఇవన్నీ బైబిల్లో దేవుడు పాటించమని రాశాడు. ఇవన్నీ వదిలేశారు. ఒక్కొక్కరు ప్రేమ లేదు ఈరోజు. ఒక ప్రిన్సిపాల్కి పడదు, ఒక లెక్చరర్కి పడదు. మీకు ఈ పాఠమే మీకు లోపించిందని అందుకే ఈ పాఠం పెట్టాను నేను. నిజమండి, దేవుడు చెప్పిన బైబిల్ అండి. ఈ బైబిల్ నువ్వు పాటించు, ఒక రోజుకు నువ్వు రీచ్ అయిపోతావు, ఒక మంచి గోల్కి చేరిపోతావు. నువ్వు చనిపోయినా నేనెప్పుడు మర్చిపోయారు, ఎందుకంటే నీ హృదయంలో ఉండిపోతారు వీళ్ళు. మోషేని మర్చిపోతారా? మోషే నా ఇల్లు అంతటిలో ఆయన్ని స్వతంత్రం చేసుకున్నాడు. మీరు ఎన్నిసార్లు మోషే ప్రసంగం చేయలేదు? ఏమండి, మీరు మోషే ప్రసంగం వెళ్ళలేదా? మీరు మోషే గురించి చెప్పలేదా? మేము మోషే గురించి 100 సార్లు చెప్పలేదు, పాటలే రాసాం. సినిమాయే తీసేశారు. 10 కమాండ్మెంట్స్. 2 సమూయేలు 2వ అధ్యాయము, 2 సమూయేలు 22వ అధ్యాయం 36వ వచనము. 2 సమూయేలు 22:36. చదవండి. 2 సమూయేలు 22:36. నీవు నీ రక్షణ కేడమును ఆదరించుదువు, నీ సాత్వికము నిన్ను గొప్ప చేయును. భూలోకములో గొప్పవాడు అనిపించుకోవాలనుకుంటే సాత్వికము, ఇది చదువుకోవాలి నువ్వు. సాత్వికము నిన్ను గొప్ప చేయును, ఇంకేది నిన్ను గొప్ప చేయదు. సాత్వికముతో గొప్ప చేయదు. సంఘములో ఉన్నవారి ఎడల, సంఘములోనికి వచ్చిన వారి ఎడల కొత్త వాళ్ళు వస్తుంటారు, వాళ్ళందరినీ మీరు సాత్వికంతో. కొంతమంది సాత్వికం ఉండదు, కొంతమందికి రిసీవింగ్ ఉండదు. అప్పుడు నాకు చెప్పారేంటి పని మీరు చూసుకోండి. చూసారు ఎప్పుడే మీరు? చాలామందిని చూస్తుంటాను. సాత్వికం అండి, ఇవన్నీ నేర్చుకోవాలి, బైబిల్ పాటించాలి. బైబిల్ పాటించినందుకే మోషే భూలోక వీరుడైపోయాడు. ఈ రోజుకి నీ హృదయంలో మోషే లేడా? ఉన్నాడు. ఈ రోజుకి నీ హృదయంలో యేసు లేడా? ఉన్నాడు. ఎందుకు నిన్ను స్వతంత్రించుకున్నాడు? ఎందుకు నీ మనసులో ఇంత మంచి స్థానాన్ని వాళ్ళు సంపాదించుకోగలిగారంటే సాత్వికము కలిగిన వారు గనుక. ఎన్నో కోట్ల మంది, ఎంతమంది పుట్టుకొస్తున్నారో అందరి మంది హృదయాలలో ఉన్నది మోషే, అందరి హృదయాల్లో ఉన్నది యేసు. సాత్వికం.
దేవుడు అందుకే అనుకున్నాడు, మోషే నువ్వైతేనే అయ్యా అక్కడికి వెళ్ళగలవు, నువ్వైతేనే విడిపించగలవు. నీ ప్రేమతో, నీ మంచి మాటలతో, నీ సాత్వికంతో, నీ ఓర్పుతో, నీ సహనంతో నువ్వైతేనే వాళ్ళు విడిపించగలరు. కానీ వేరే వాడైతే వాడు దొరికిపోతాడు, వాడిని చంపేస్తారు. కీర్తన 106:23. కీర్తన 106:23 చదువు నాన్న. అప్పుడు ఆయన, నీవు వారిని, నేను వారిని నశింపజేసేదను అనెను. అయితే ఆయన వారిని నశింపజేయకుండునట్లు ఆయన కోపము చల్లార్చుటకై ఆయన ఏర్పరచుకున్న మోషే. బాబా, దేవుని కోపం కూడా చల్లారిపోద్దట నీ సాత్వికంతో. చూసారా? నువ్వు నిజంగా సాత్వికము కలిగిన స్పీకర్వా, ప్రమాదాలు ఆగుతాయి. నేను మోషేని ఏర్పాటు చేసుకున్నాను, ఇతని గురించే మరి నేనేం చేస్తాను, ఇంక తగ్గిపోతున్నాను. చూడండి, సాత్వికమైన మనస్సుతో దేవునినే స్వతంత్రించుకున్నాడు అతను. సాత్వికమైన మంచి మనసుతో ప్రజలనే స్వతంత్రించుకున్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, మీకు నేను చెప్తున్నాను, మంచితనము, ప్రేమ, ఆత్మఫలాలని ఈ పాఠాలు చెప్పకుండా పాటించండి. అందరూ పాటిస్తారు, బోధిస్తారు, ఇది పాటించండి. బైబిల్ పాటించు. అందుకే సంఘ పెద్దకు కూడా ఏ క్వాలిఫికేషన్ ఉండాలన్నాడు? 1 తిమోతి 3:3. 1 తిమోతి 3:3. మితానుభవుడు, స్వస్థ బుద్ధి గలవాడు, మర్యాదస్తుడు, అతిథి ప్రియుడు, బోధింపదగిన వాడునై ఉండి మద్యపాని కొట్టువాడు కాకుండా సాత్వికుడు. చూసారు మరి, ఈ క్వాలిఫికేషన్ ఉండాలి సంఘ పెద్దకి. మీకు లెక్చరర్లకి, ప్రిన్సిపాల్కి, జాయింట్ డైరెక్టర్లకి, డిప్యూటీ డైరెక్టర్లకి ఏముండాలి? ఇదే సాత్వికంతో మొత్తం అందరిని వేసి వచ్చండి, లేదా మనల్ని తీసేస్తారు. సాత్వికంతోనండి. దేవుడు అంటున్నాడు, అందుకే నాయనా, నువ్వు భూలోకానికి వీరుడైపోవాలనుకున్నా, నువ్వు చనిపోయినా నిన్ను ప్రజలు మర్చిపోకుండా ఉండాలంటే నువ్వు సాత్వికుడు అయితేనే ప్రజలను విడిపించగలవు, ప్రజలను నడిపించగలవు, ప్రజలను రప్పించగలవు. ప్రియమైన దేవుని పిల్లరా, ఎంతో జ్ఞానం చెప్పారు డైరెక్టర్ గారు, ఎన్నో పాఠాలు చెప్పారు. కానీ ఏమైపోయారు చెప్పండి? చాలామంది వెళ్ళిపోతుంటారు. ఎందుకు వెళ్ళిపోతుంటారు? జ్ఞానం ఎక్కువైపోయింది కదా. జ్ఞానమునకు మించిన ప్రేమ, క్రీస్తు ప్రేమ, సాత్వికము పోనీలేదు అన్నారు, అయిపోయింది కదండి. ఇప్పుడు డైరెక్టర్ గారు ఉన్నారండి, జైశర్ గారు. నిజంగా అండి, ఈరోజు ఉన్న ప్రిన్సిపాల్ కానివ్వండి, డిప్యూటీ డైరెక్టర్లు కానివ్వండి, జాయింట్ డైరెక్టర్లు కానివ్వండి, నేను కానివ్వండి, మేము చాలా బాగున్నాం. ఇలా బాగోడానికి గల కారణం ఒకే ఒక్క అతనండి, జైశాలి పీడి సుందరరావు గారండి. ఆయన వాక్యం నేర్చుకున్న తర్వాత మేము ప్రసంగికులమయ్యాం. ఆయన వాక్యం నేర్చుకున్న తర్వాత మేము చక్కగా ఎంతోమందిని ఆకర్షిస్తున్నాం. ఆయన వాక్యం నేర్చుకున్న తర్వాతే ఈరోజు ఈ సంగీత సింహ పుట్టాడు, లేకపోతే లేదు. ఆయన వాక్యం నేర్చుకున్న తర్వాతే కదా మరి నా ముందు మీరు ఇంతమంది కూర్చోవడం ఏంటి? నేను మీతో పాటు నేను కింద కూర్చోవాలి. చూసారండి, ఇంత స్థానానికి తీసుకొని వస్తే
ఏదో ఒక మాట అన్నారు అనుకోండి, ఏమైపోతున్నారు? తిరగబడిపోతున్నారు. అంటే నీకేమి లేదు, సాత్వికం లేదు. ఒక పెద్ద తండ్రి స్థానంలో ఉన్న అతను ఖండించాలి, గద్దించాలి, బుద్ధి చెప్పాలి. ఆయనకుంది. పెద్ద స్థానంలో ఉన్న అతను ఖండించొచ్చు, గద్దించవచ్చు, బుద్ధి చెప్పొచ్చు. ఆయన స్థానం అది. నువ్వు చిన్న ప్రిన్సిపాల్వి, నువ్వు ఇంకా ఎంబీటేజ్లో ఉన్నోడివి, పెద్ద పెద్ద పాఠాలు రాలేదు. అప్పుడు నువ్వు ఎలా ఉండాలి? ఈ పాఠం మీ అందరికి పెద్ద గుణపాఠం కావాలి. ఈ పాఠం నిజంగా మీరు పాటించగలిగితే మీ సంఘం నిండిపోతుందండి 6 లక్షల మందితో. ఆడికి వెళ్ళిపోదామండి, అతను మంచి అతనండి, చూసారా అయిపోయింది. ఏంటి ఆ చర్చికి వెళ్ళిపోదామండి అని, బాబు అతనా బాబు ఈ మధ్యన అయిపోయింది, దుకాణం కట్టడమే. కనుక మీ అందరూ బైబిల్ పఠించారు కానీ బైబిల్ పాటించటం లేదు. నాకు అందిపోయింది. ఎవరితో కలరు. ఆయనంటే ఈయనకు పడదు, ఈయనంటే ఈయనకు పడదు. నాకు చెప్పండి, నాకు పలానా అతను పడదని చెప్పండి. నాకు అన్నీ పడతాయి, నీకెందుకు పడదు? విత్తనాలు సరైన లేవు, సరైన సాత్వికం లేదు, ప్రేమ లేదు. నీ భార్య అయితే ఎన్ని గొడవలు ఆడినా చేర్చుకుంటావు, నీ పిల్లలైతే ఎన్ని గొడవలైనా చేర్చుకుంటావు. అదే సంఘ సభ్యులకు వచ్చేసరికి చూసారా, వద్దండి ఇంకా అతను రానివ్వక, అదేంటిది నీ కొడుకు నలగంట పెట్టి, నీ కూతురు నలగంట పెట్టి, నీ భార్య నలగంట పెట్టండి. తప్పండి, తప్పు తప్పు తప్పు. నువ్వు బైబిల్ని నేర్చుకున్నావు, నాకేదో జ్ఞానం తెలిసి అనుకుంటే కుదరదండి. జ్ఞానం ఉప్పొంగజేయను, జ్ఞానమైన నువ్వు నిరర్ధకమగును, ప్రేమ క్షేమాభివృద్ధి కలుగజేయను. నిజమండి. మిగిలినటువంటి సంఘాలలో ఉన్నది ఇదే. వాళ్ళ దగ్గర వాక్యం లేదు, ఇది ఉంది. నీ దగ్గర వాక్యం ఉంది, సాత్వికం లేదు, ప్రేమ లేదు, దయ లేదు, ఓర్పు లేదు, సహనము లేదు, ఆత్మఫలాలే లేవు. ఆత్మ ఉంది. చెట్టు ఉంది, కాయలు లేదు. చెట్టే చెట్టు కాయ లేదు, సుఖం లేదు. కనుక నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. అందరినీ నువ్వు ఆకర్షించు, అందరినీ సాత్వికముతో, సాత్వికమైన మంచి మనసుతో. నిజమండి, మిమ్మల్ని అందరినీ చూస్తే నాకు ఇవి ఎంత సంతోషం అనిపించిందంటే, కుటుంబములతో ఏంటి 10 మంది ఫ్యామిలీ, ఇవి 15 మంది ఫ్యామిలీ, 8 మంది ఫ్యామిలీ, 6 మంది ఫ్యామిలీ. అబ్బా ఏటండి నేను ఒకటి అనుకో, వీళ్ళందరూ పరలోకానికేనా? వీళ్ళందరూని నాకు అనిపించింది, ఇది వీళ్ళు పరలోకానికి వస్తారనమాట. ఈ మోదవలస అంటే మీకు ఎలా ఉంటుందంటే స్వర్గం, కానీ ఇది అరణ్యం. ప్రియమైన దేవుని పిల్లరా, మంచి మనసుతో దారిలో పెట్టవచ్చు. నాకు ఎవడు అవసరం లేదు, నాకు ఎవరితో సంబంధం లేదు అని అనుకుంటే కుదరదు. యేసు మనుష్యుల దయందును. నువ్వేమంటావు? నాకు ఎవరిదయ్యా అవసరం లేదు, అయిపోయింది, కాలిపోయింది, బైబిల్ కాలిపోయింది. యేసు ప్రభువుకి ఎవరి దయ ఉంది? దేవుని దయ ఎందుకు తీయండి, మీరు రాసుకోండి ఇవన్నీ. లోకాసువార్త 2:52 చివరిగా లాస్ట్. యేసు జ్ఞానమందును వయసునందును దేవుని దయయందును మనుష్యుల దయయందును అబ్బాబ్బా మనుష్యుల దయయందును. అందరికీ నమస్కారం చేయాలి, అందరికీ వందనాలు చెప్పాలి. వందనాలు బ్రదర్, బాగున్నారు బ్రదర్, మీరు నాన్న నువ్వు సింహాసనం మీద కుర్చీ మీద కూర్చుకొని ఈరోజు ప్రేమ నువ్వు నీళ్ళు పెట్టండి, గ్లాస్ పెట్టండి, ఈ బిల్డప్లు ఇవ్వకండి దయచేసి. అది ఒక జైశాలి గారికే. నిజమండి, ఈ మధ్యన మనోళ్ళు నాన్న సౌండ్ వస్తుందో రావడం లేదా, ఆ చివరిలో ఉన్నోళ్ళు చెప్పండి ఏంటి ఇక్కడ తప్పండి అవన్నీ. ప్రియమైన దేవుని పిల్లరా, వయసు నీకు వచ్చేస్తే పాపం నువ్వు లేవలేనప్పుడు ఒక 50 దాటిపోయి అనుకోండి, పోనీ అనుకోవాలి మేము, పాపం 50 దాటిపోయాను, పాపం అవి వాళ్ళు దెబ్బతినేసాయని.
నువ్వు పనిచేస్తున్న సమయంలో ఉన్నావు. అందరినీ ప్రేమించు, అందరినీ. నువ్వు సాత్వికముతోనే అట్టి వారిని దారిలో పెట్టగలవు. నీ మంచి మనసుతోనే నీ సంఘాన్ని అభివృద్ధి పొందింపజేసుకోగలవు. ఎంతమందినైనా నువ్వు నడిపించుకోగలవు. నిన్ను విడిచి ఎవ్వరు వెళ్ళలేరు. ఎవరు వెళ్తారో ప్రభువా, నువ్వు నిత్య జీవం గలవాడు. ఎందుకంటే మిక్కిలి సాత్వికుడు. ఒక సాత్వికంతో, ఓ మంచి మనసుతో యేసు ఎలాగైతే భూమి మీద అందరినీ ఆకర్షించాడో, అందరినీ స్వతంత్రించుకున్నాడో, ఇదే మార్గంలో నువ్వు ప్రయాణించగలిగితే నేనే మార్గం అన్నాడు. వెళ్ళు, ఇదే మార్గంలో నువ్వు ఎంతోమందిని స్వతంత్రించుకుంటావు. సందేహపడు వారి మీద కనికరం చూపించు. అగ్ని నుండి కొందరినైనా రక్షించు. ఎవరిని పోగొట్టుకోకండి. ఈ మధ్య నాకు ఒకటి అనిపించింది, ఎవరు ఏమంటే తిట్టుకోండి కానీ ఎవరిని పోగొట్టుకోవడం నాకు ఇష్టం లేదు. ఒకటి అనుకోండి, ఎందుకులే పోలే, ఏదో అంటే అన్నీ మనకెందుకు, అన్నీ ఏదో అంటాడు, తర్వాత సెట్ అవుతాడు. నిజమండి, బైబిల్ ఇది. బైబిల్ తీతుపత్రిక 3వ అధ్యాయము 1వ వచనము, అధిపతులకును అధికారులకును లోబడి విధేయులుగా ఉండవలెననియు ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడి ఉండవలెననియు మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికమును అబ్బబ్బా, మనుషులందరినీ తెలియదండి. ఇతను తెలీదు. నేను అనుకుంటాను కొంతమందికి తెలీదు, పాపం తెలీదు అంతే. మరి తెలీదు. మనుషులందరి ఎడల సాత్వికముతో మీ కాలేజీలు డెవలప్ చేయండి, మీ సంఘాలను డెవలప్ చేయండి. మంచి సాత్వికంతో, మంచి మనసుతో మీరు స్టార్ట్ చేయండి. దేవుడు చెప్పినట్టుగా బైబిల్ పాటించండి. మీరు ఈ ప్రపంచానికి చనిపోయినా బ్రతుకున్నా మిమ్మల్ని వీరుడండి, ఇతను జయశాలండి అని అనవలసిందే. కనుక దేవుడు మోషేని ఎందుకు సెలెక్ట్ చేశాడో తెలుసా? ఇతడైతే 6 లక్షల మందిని నడిపించగలడు, వేరేవాడు విడిపించలేడు. చూసారా, ఈ క్యారెక్టర్ ఉన్న వ్యక్తిని దేవుడు సెలెక్ట్ చేసుకుంటాడు. ఇలాంటి మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తులే దేవుడికి కావాలి. అందరినీ ప్రేమించండి, సాత్వికంతో సమాధానం చెప్పండి. నెట్లో గొడవలు ఆడుకుంటారు, నెట్లో తన్నేసుకుంటుంటారు, నెట్లో వాట్సాప్లో పోయి కరిసేసుకుంటారు కుక్కల్లాగా. దయచేసి అది చేయకండి, అవి తప్పది తెలుసా. మీకు పబ్లిక్ మేనర్స్ లేక మీకు అలాగ ఉన్నారు, మీకు తెలియదు. మీకు విషయం తెలుసా? పబ్లిక్లో ఎవడో పరువులు తీయకండి. సీరియస్గా చెప్తున్నాను నేను. పబ్లిక్లో పరువు తీయొద్దు. మీకే చెప్తున్నా సీరియస్గా నేను. మోషేని బండతో మాట్లాడమంటే ఏమన్నాడు తెలుసా? సమాజం మధ్య నన్ను అవమానపరిచావు, పబ్లిక్లో నన్ను చాలా తప్పు చేశాను అని అన్నాడు. సో సమాజంలో పబ్లిక్లో మాత్రం దేవుడు పరువు తీయకూడదు. సంఘంలో గొడవలు ఉన్నాయి, ఏదైనా గొడవ ఉన్నాయా, నీ సహోదరుని ఎలా పొరపాటు చేసి గదిలోకి వెళ్ళి మాట్లాడుకొని వచ్చి సెట్ అయిపోయి రండి అని అన్నాడు, అంతే. ఇది ఇప్పుడు మీటింగ్లో మనం ఎలాగైనా దీన్ని రిలీజ్ చేసి ఇతన్ని ఎదవ కింద డిక్లేర్ చేసేద్దామని అనుకున్నావా, అయిపోవు నువ్వు. దేవుని పరువు పోద్ది. ఈరోజు అలాగే నెట్లో చేస్తున్నారు, పిచ్చి టైటిల్స్ పెట్టడం, అవతల వాడి మీద యువతల వాడి మీద. ఎవడైతే కుక్క అరుస్తుంది, వదిలేయండి. అన్యాయం చేయమని అన్యాయమే చేయనేమో. ఎవరితో పోటీకి వెళ్ళిపోతావు? మంచివాడితోనైతే పోటీకి వెళ్ళొచ్చు, పిచ్చోడితో నువ్వేం పోటీ? ఒక పిచ్చోడు ఉన్నాడు నెట్లో, అందరూ ఆ కుక్కే కరుస్తుంది అలాగా. పరువు తీకండి, అలా పరువు తీకండి, వద్దు. మీకు తెలిసిపోయింది కదా పిచ్చి కుక్కని, ఇంకంతే వదిలేయాలా, దేవుడికి వదిలేండి. ఎప్పుడు సమాజం మధ్యలో ఎప్పుడు గొడవ ఆడకండి, ఎప్పుడు సమాజం మధ్యన ఎప్పుడు దేవుడు పరువు తీకండి. సాత్వికంతోనే, నీ ఓర్పుతోనే ఓర్చుకో, తట్టుకో, దేవుడు చెప్పిన బైబిల్ని పాటించుకో. ఈ భూలోకానికి ఖచ్చితంగా నువ్వు వీరుడైపోతావు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరు.
బైబిల్ పాటించిన నోవాహు, బైబిల్ పాటించిన మోషే, బైబిల్ పాటించిన అబ్రహాము, బైబిల్ పాటించిన దావీదు, బైబిల్ పాటించిన యెషయా, యిర్మీయా, యెహెజ్కేలు, దానియేలు, హోషేయ, యోవేలు, యోనా, వీళ్ళందరూ ఎందుకు భూలోకంలో ప్రతి క్రైస్తవుడి మనసులలో ఉండిపోయారంటే సాత్వికముతోనేనండి. నువ్వు ఇలాంటి క్యారెక్టర్తో ముందుకెళ్ళు, అదిరిపోద్ది.